రిజల్ట్స్ వస్తే ఇన్స్టంట్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. సో 13/5 తేదీ కూడా వచ్చేసింది. 13/5/2025న రెండో భాష పేపర్ 1, సెకండ్ ఇయర్ రెండో భాష పేపర్ 2. మార్నింగ్ ఏమో ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం ఏమో సెకండ్ ఇయర్గా చెప్పదలుచుకున్నాను. ఇక 14/5/26 ఇంగ్లీష్ పేపర్ 1, ఇంగ్లీష్ పేపర్ 2 మార్నింగ్ ఈవినింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి. ఇక 15/5/26కి సంబంధించి గణితం 1A, బాటనీ 1, పొలిటికల్ సైన్స్ అంటే సివిక్స్ వస్తుంది. సో ఇది మార్నింగ్, ఈవినింగ్ గణితం 2A, బాటనీ 2, సివిక్స్ 2. వీళ్ళు పొలిటికల్ సైన్స్ అని రాస్తూ ఉన్నారు. భాషా ప్రాబ్లం. ఇక 16/5/26కి సంబంధించి 2026కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గణితం పార్ట్ 1, జువాలజీ 1, హిస్టరీ ఫస్ట్ ఇయర్ వాళ్ళది. సెకండ్ ఇయర్ కూడా సేమ్, మధ్యాహ్నం జరుగుతుంది. గణితం 2, జువాలజీ 2, హిస్టరీ 2. ఇది ఎగ్జామ్స్ సంబంధించింది. ఇక 19/5/26కి సంబంధించి ఫిజిక్స్ 1, ఎకనామిక్స్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళది. ఫిజిక్స్ సెకండ్ ఇయర్, ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ పిల్లలకి సంబంధించి మధ్యాహ్నం ఉంటుంది. ఇంకా 19/5/2026కి సంబంధించి కెమిస్ట్రీ ఫస్ట్ పేపర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ కామర్స్ ఫస్ట్ పేపరు, సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ కామర్స్ సెకండ్ పేపరు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్, సెకండ్ ఇయర్ వాళ్ళకి మధ్యాహ్నం జరుగుతుంది. ఇక దాని తర్వాత 25/2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్నింగ్ ఫస్ట్ ఇయర్, సాయంత్రం సెకండ్ ఇయర్. ఇక 21/5/26కి సంబంధించి మోడర్న్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్, మోడర్న్ లాంగ్వేజ్ సెకండ్ ఇయర్ మార్నింగ్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ జరుగుతుంది. 13 నుంచి 13, 14, 15, 16, 18, 19, 20, 21 తేదీకి సప్లిమెంటరీ అదే అంటున్నారు. ఇన్స్టాంట్ కంప్లీట్ అవుద్ది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి.